హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను కృష్ణా జిల్లా పెనంగి స్కూల్ వెళ్తున్నానని ఫస్ట్ వీడియో అనేది షేర్ చేశాను. అంటే నేను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మేము గుంటూరు వచ్చింది, విజయవాడ వచ్చింది, గుడి దగ్గరకు వచ్చింది, మొత్తం షేర్ చేసుకున్నాను. ఎలా వచ్చాను ఏంటిదనేది కూడా, అక్కడ పడ్డ ఇబ్బందులు కూడా వీడియోలో చెప్పానండి. పిల్లా జల్లలు వేసుకొని వస్తారు, ముసలి వాళ్ళని తీసుకొని వస్తారు, అలా ఇబ్బంది పడకుండా కూడా రాండి అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎలా వచ్చారు అంటే బస్సు మేమైతే లాస్ట్ బస్సుకి వచ్చామండి. లాస్ట్ బస్సుకు కూడా కాకుండా ఏ టైంకి వస్తే చక్కగా గుడి దగ్గరకు వస్తారు అనేదానికి నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి, చూస్తే ఈ వీడియో మీకు అర్థమైద్ది. ఇప్పుడు వచ్చేసి మేమైతే బస్సు అయితే దిగామండి గుడి దగ్గర. కృష్ణా జిల్లా పెనగంచి పూలు అనమాట. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేశమ్మ అమ్మవార్ల దగ్గరికి అయితే నేను వచ్చేసాను. నాకు చాలా నమ్మకం అండి అమ్మ అంటే. ఎంత నమ్మకం అంటే చెప్పలేను, ఎంత నమ్మకం రమ అంటే కూడా నేను చెప్పలేనండి. అంత నమ్మకం అనమాట ఈ తల్లి అంటే. నాకు అంత ఇష్టం కూడా. ప్రతి సంవత్సరం నేను అమ్మవారి కాడికి వచ్చి నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి అప్పుడు మళ్ళీ వెళ్తానండి. అయితే ప్రతి సంవత్సరం నేను ఏం చేస్తానంటే పొద్దున్నే 5 గంటల బస్సుకు వస్తాను, సాయంత్రానికి వెళ్ళిపోయేదాన్ని. ఈసారి ఏం చేశానంటే నాకు ఎందుకో తెలియదండి, అమ్మ దగ్గర నిద్ర చేయాలనిపించింది. అయితే మా ఆయన్ని అడిగాను, నాకు నిద్ర చేయాలనిపిస్తుంది అమ్మ దగ్గర, అక్కడికి వెళ్ళి ఒక్క పూటే కదా నిద్ర చేసి తెల్లారి అమ్మవారికి నైవేద్యం పెట్టి వచ్చేద్దాము అని చెప్పి అన్నాను. అంటే సరేలే, నీకెందుకు అలా అనిపించిందో తెలియదు, సరే వెళ్దాంలే అని చెప్పి మా ఆయన అయితే ఒప్పుకున్నాడండి. ఇక అయితే మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. వచ్చేసినాక అయితే మేము బయలుదేరిన మటుకి సాయంత్రం 5:30కు బయలుదేరామండి. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి 12 అయ్యింది. క్లారిటీగా చెబుతున్నాను, 12 అయింది. అయితే అక్కడ పడ్డ ఇబ్బందులు కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేశాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, గుడి దగ్గర సత్రం అయితే కట్టారండి. అయితే ఈ సత్రం గురించి చాలామందికి తెలియదు, అందుకని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్లారిటీగా చెప్తాను మీకు ఇక్కడ. ఇక అయితే మేమైతే బస్సు దిగి వచ్చామండి. బస్సు దిగంగానే అక్కడ 4 పోలీసులు అయితే ఉన్నారు. పోలీసులు అక్కడ ఉండి సత్రం కట్టారమ్మా, సత్రంలోకి వెళ్ళండి, చక్కగా ఫ్యాన్లు ఉండి లైట్లు ఉండి, ఇబ్బంది లేదు, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు, సత్రంలోకి వెళ్ళండి వెళ్ళాలనుకున్న వాళ్ళు అని చెప్పి చెప్పారు. రూములకి వెళ్ళే వాళ్ళేమో రూమ్కి వెళ్ళిపోతున్నారండి, సత్రంలో ఉండేవాళ్ళేమో సత్రంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ జరిగిన నాకు మంచి మేలు ఏంటిదంటే, మేము నైట్ నిద్ర చేస్తున్నామంటే అప్పటికి మేము వెళ్ళినప్పుడు గాలి దుమారాలు వానలు అలా పడుతున్నాయండి. మేము రూమ్ తీసుకుందామని మేము అక్కడ నిద్ర చేయాలని చెప్పి రూమ్ తీసుకోవాలని మేము వెళ్ళాము. అసలుకి నైట్ వెళ్ళాము. కానీ నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంది, ఆ తల్లి చూపించిన దారి ఏంటంటే సత్రం కట్టారు. సత్రం కట్టిన విషయం నాకు అక్కడికి వెళ్ళిందా కూడా నాకు తెలియదండి. అయితే ఈ సత్రం కూడా మార్చి నెలలో ఎన్నో తారీఖు అండి, చదివాను గుర్తులేదు, మార్చి నెలలో ప్రారంభించారంట. అంటే ఓపెన్ చేశారనమాట సత్రాన్ని మార్చి నెలలోనేనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, ఏంటిదంటే ఈ సత్రం మొత్తం ఒక్క అతనే కట్టించాడంటండి. ఆ తల్లి దయగల తల్లి కదా, ఆ తల్లి ఆయనకి ఆ బుద్ధి ఎందుకు పుట్టించిందో తెలియదు. ఆయన అక్కడే ఆ గుడి దగ్గర సత్రం కట్టాలని ఎందుకు అనుకున్నాడో తెలియదు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆయన సత్రం కట్టాడు. అక్కడ చాలామంది ఆ సత్రంలో పడుకొని తెల్లారు లేచి ఇక్కడ బాత్రూమ్స్ అవి కూడా ఇటు వెళ్తున్నారు కదండి జనం. ఈ బాత్రూమ్స్ ఉన్నాయి, గుండ్లు చేయించుకునే వాళ్ళు గుండ్లు చేయించుకోవచ్చు, కత్తిరలు ఇచ్చేవాళ్ళు కత్తిరలు ఇచ్చుకోవచ్చు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా ఉన్నాయి అనమాట. అస్సలు ఇబ్బంది లేదండి. అంతకుముందు బాత్రూములు కానీ తానాలు చేసి బట్టలు మార్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. అట్లా లేకుండా చక్కగా ఇక్కడ స్నానాలు చేయడానికి బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్ ఉంది. మళ్ళీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా బాగుందండి. నాకైతే నిజంగా ఆ పుణ్యాత్ముడు ఎవరో నాకు తెలియదు, కానీ మంచి పని చేశాడు. అమ్మ దయ వల్ల, అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే అతను ఇంత సత్రం కట్టించగలిగాడు, లేకుంటే కట్టించలేడు కదా అని నా మనసుకు అనిపించింది. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే అండి, ఆ సత్రం మొత్తం ఒక్కళ్ళే కట్టారంట. అయితే ఆ సత్రానికి ఖర్చు ఎంత అయిందంటే 4,70,00,000 అయిందంటండి. ఆ సత్రానికి మొత్తం ఒక అతనే కట్టించాడంట. అయితే ఒకే మేస్త్రిని మాట్లాడి మొత్తం చూసుకొని ఆ సత్రం దగ్గరుండి కట్టించాడంటండి. నిజంగా చాలా పెద్ద విషయం కదండి. నాకు ఏంటంటేనే నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మేము బస్సులో వచ్చేటప్పుడు అక్కడ ఊర్లో వాళ్ళు ఉంటారు కదండి, గుడి దగ్గరికి వెళ్తున్నామని ఎలాగో మనం మూటా ముళ్ళు సర్దుకొని వస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలిసిద్ది. అయితే గుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సత్రం కట్టారు.
సత్రం దగ్గరికి వెళ్ళండి, రూములకి వెళ్ళమాకండి, చక్కగా సత్రం కట్టారు, ఫ్యాన్లు లైట్లు అంతా చాలా బాగుంది గుడి దగ్గర, అంత ముందులాగా కాదు ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పి అన్నారు. అన్నాక ఇక మేము అక్కడికి వెళ్ళినాక బస్సు దిగంగానే ఆ గుడి దగ్గర కూర్చున్న పోలీసులు అయితే అదే చెప్తున్నారండి, ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నారు, మాకే కాదు బస్సు దిగున ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నారు, సత్రం కట్టారు, సత్రంలోకి వెళ్ళండి, సత్రంలోకి వెళ్ళండి అని చెబుతున్నారు అనమాట. ఇక అదండి సత్రం గురించి చెప్పాలనుకుంటుంది. అది అంటే చాలామందికి తెలియదండి, గుడి అంటే తెలుసు కానీ సత్రం గురించి తెలియదు, నాకే తెలియదండి. నేను సంవత్సరం వెళ్ళేదానికి నాకే తెలియదు, అక్కడికి వెళ్ళిన దాకా కూడా సత్రం పూర్తి అయ్యింది, సత్రం ప్రారంభించారు అని చెప్పి నాకు అక్కడికి వెళ్ళిన దాకా నాకే తెలియదు. ఇక అదండి, ఇక నేనైతే ప్రతి సంవత్సరం ఆ తల్లి దగ్గరికి వస్తాను, వచ్చి పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాను. ఇక వచ్చేసి మేమైతే 12ంటికి బస్సు దిగాం కదండి, బస్సు దిగినాక ఇక సత్రంలో ఒక బెడ్షీట్ వేసుకొని కాసేపు అలా పడుకున్నాము, 2 గంటలు అలా పడుకున్నాక కుసేపు నాకు నిద్ర పట్టలేదండి. ఎందుకనంటే సత్రం అన్నాక అందరూ ఉంటారు, అంటే సత్రం అన్నాక అందరం వెళ్తాము పడుకుంటాము, అలానే అందరూ ఉంటారు కదండి, కొంచెం నాకు బిడింగ్ అనిపించి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే మా ఆయన అన్నాడు, ఏం కల్లే పడుకో, నేను మెలకుగానే ఉంటాలే పడుకో అన్నాడు. మా ఆయన మెలకుగా ఉన్నా సరే నాకైతే నిద్ర పట్టాలి కదండి. అయితే అట్లా కన్ను మూసి తెరిచానండి, కొంచెం నిద్ర అలా పట్టగానే తుల్లిపడి లేచాను. లేకంగానే నాకు అటొకళ్ళు ఇటొకళ్ళు 2 పోలీసులు తిరిగారండి సత్రంలో. నైట్ పూట డ్యూటీ చేస్తున్నారనమాట. అంటే అంతకుముందు ఉండారో లేరో నాకైతే తెలియదు కానండి, నేను పొగులు వెళ్ళేదాన్ని, పొగులు వచ్చేసేదాన్ని. ఇప్పుడు నైట్ అక్కడ నేను నిద్ర చేశాను కాబట్టి చెప్తున్నాను. రేత్రి నిద్రపోతున్నాను కదా, నిద్రపోయే కాడ సత్రంలో పోలీసులు 2 తిరుగుతున్నారండి. ఏ ఇబ్బంది లేదు, ఏ భయం లేదనమాట. నాకు అప్పుడు అమ్మయ్య పోలీసులు కూడా తిరుగుతున్నారు, ఇంకా భయమే ఉందని చెప్పి 2 గంటల సేపు అండి చక్కగా నిద్రపోయాను. ఆ తల్లి దగ్గర నిద్రపోయి 4ంటికే లేసామండి. 4ంటికి లెగిసి ఇక అక్కడ తానానికి వెళ్ళి బాత్రూమ్ దగ్గర చాలా లేట్ అయిందండి. బాత్రూమ్ దగ్గరే 2 గంటలు పట్టింది మాకు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కత్తెరలు ఇచ్చాను. నేను మా సత్రంలో నుంచి కిందకైతే వచ్చేసామండి, పొంగల్ పెట్టే దగ్గరికి అయితే వచ్చేసాము. గ్యాసులు అయితే వేరే షెడ్లు వేసి ఉన్నాయి, అక్కడ గ్యాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం పొంగల్ చేసుకోవాలంటే టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకొని వాళ్ళకి చూపెడితేనే మనం లోపలికి రానిస్తారు. ఇక చూపించినాక మనం లోపలికి వచ్చి ఇప్పుడు పొంగళ్ళు అయితే పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఏంటిదంటే నేను గుడి దగ్గరికి ఎన్ని గంటలు పట్టిద్ది ఏంటిదనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నానండి. మేము మా ఊరు నుంచి గుంటూరు రావడానికి 1 గంట, గుంటూరు నుంచి విజయవాడ వెళ్తానికి 1 గంట, విజయవాడ నుంచి పెనుంచిపూలు రావడానికి 2 గంటలు, ఖచ్చితంగా 2 గంటలు పట్టిద్దండి. నేను వెళ్ళేటప్పుడు అయితే టైం చూసుకోలేదు, కానీ వచ్చేటప్పుడు అసలు ఎంత టైం పట్టిద్దా అని చెప్పి నేను టైం చూసుకున్నాను. ఖచ్చితంగా 2 గంటలు పట్టిద్దండి. విజయవాడ నుంచి పెనుంచిపూలు వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 గంటలు. పాలైతే చక్కగా వంగినాయి, బియ్యం గడి పెట్టుకున్నాను కాబట్టి బియ్యం గడి వేసేసుకుంటున్నాను. ఇక అదండి అమ్మవారి చుట్టూరు నేను వండిన నైవేద్యం ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి పువ్వులు, గాజులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క మనకి ఇక్కడే అమ్ముతారండి. పొంగలి చేసే దగ్గరే మట్టి కుండలు కూడా అమ్ముతారు, అక్కడే ఉంటుంది, అక్కడే తీసుకొని ఇక పొంగల్ చేసినాక తెపాల మీద పెట్టుకొని చక్కగా ముగ్గురు అయితే 3 చుట్లు తిరిగామండి. అమ్మవారి చుట్టూరు 3 చుట్టూలు తిరిగాము. 3 చుట్టూలు తిరిగినాక 4వసారి గుళ్ళోకి లోపలికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి తీసుకున్నాడండి. మా అబ్బాయి అయితే తీసుకొని నైవేద్యం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాడు. అయితే లోపల వీడియో తీయడానికి కుదరలేదండి, ఎందుకంటే మనకి ఫోను ఇలా లేదు, లోపలికి బ్యాగు ఫోను అన్నీ బయట పెట్టేసామన్నమాట. బయట పెట్టేసి ఇక వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాము.
కదండి, చక్కగా నైవేద్యం కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బయటకైతే వచ్చేసాము. నిజంగా అండి చాలా తృప్తి అనిపించింది అమ్మవారిని అలా చూసుకుంటూ వచ్చేసరికి. అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది. అంటే నాకు ఏ అడవుడి లేకుండా నిద్ర చేశాం కదండి, ఏ అడవుడి లేకుండా చక్కగా పొద్దున్నే లేచి తానాలు చేసి అమ్మవారికి నైవేద్యం వండుకొని గుడి దగ్గర లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చి చాలా తృప్తిగా అనిపించింది. భలే అనిపించింది నాకైతే. ఇకైతే ఇప్పుడు పొంగల నెత్తి మీద పెట్టుకొని 3 చుట్లు అయితే తిరగాలి గుడి చుట్టూరు. ఇక బయలుదేరదామండి ఒరిజినల్ వయసులో. చూడండి అసలుకి. మేము వెళ్ళింది ఆదివారం రోజు అండి. ఆదివారం రోజు శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర బాగా చేస్తారనమాట. చాలామంది అంటే కోళ్ళు యాట్లు ఇట్లా తీసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళు చాలామంది ఉండారండి. మీకు నేను చెప్పే కన్నా మీరు చూస్తున్నారు, మీకే అర్థమవుతుంది కదా. అసలు ఎంతమంది అమ్మవారికి నైవేద్యం తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారి దర్శనం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. నిజంగా ఎంత కనుల పండుగగా ఉందోనండి. నేను ఇట్లా వీడియోలో చూసి మీకు చెప్తుంటేనే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా రియల్గా చూసి నేను ఇంకెంత సంతోషపడ్డానో మీరే ఆలోచించండి. అంత బాగా అనిపించింది నాకైతే. చూసారు కదండి, గుడి మొత్తం కూడా చూడని వాళ్ళకి కూడా చక్కగా చూపించాను. ఇక 3 చుట్లు అయితే అయిపోయినాయండి. 3 చుట్లు అయిపోయినాక మా అబ్బాయి కూడా నైవేద్యం తీసుకొని గుళ్ళోకి లోపలికైతే వచ్చాడు. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగు ఫోన్లు అన్నీ ఇచ్చేసి లోపలికైతే వెళ్ళామండి కదండి. చక్కగా 3 చుట్లు కూడా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా తిరిగి అమ్మవారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళామండి కదండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ సంతోషాన్ని నాతో కూడా పంచుకుంటారని అనుకుంటున్నాను.
గుళ్ళోకి అయితే వెళ్ళొచ్చామండి. అమ్మవారి దర్శనం అయితే చక్కగా జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. వచ్చేసినాక ఇక్కడైతే గోవులు ఉన్నాయండి. గోవులు ఇప్పుడు 2 నెలల గోవులు అయితే కనపడుతున్నాయి. అంత ముందైతే లేవండి, ఇప్పుడు 2 నెలల గోవులు అయితే కనపడుతున్నాయి. పక్కనుండే గోవు అయితే అంత ముందుండే గోవే. ఇక్కడ మనకి జొన్నను తోటకూర అమ్ముతారండి. కట్ట 10 రూపాయలు తీసుకొని ఆవులకు పెట్టచ్చు. పెట్టి మనం చక్కగా ఆవులకు దండం పెట్టుకొని రావచ్చండి. ఆవులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. గోపీస్వామి ఆవులను అయితే మేపేవాడంట. అమ్మవారు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు, నాకు ఈ వీడియో కూడా సరిపోదు చెప్పటానికి. అంత చరిత్ర ఉంది అమ్మవారికి. పడ్డ కష్టాలు కూడా అన్నీ ఉండేయండి. ఇక అదండి, ఇక మానవ మాత్రలు మనం ఎంత చెప్పండి, మనం కష్టాలు పడుతున్నామని మనం ఇక్కడ అనుకుంటా ఉంటాము. దేవతలే పడ్డారు, మనం ఎంత చెప్పండి. ఇక వచ్చేసి గుళ్ళో నుంచి వచ్చినాక అయితే గుళ్ళో లోపలే చాలాసేపు కూర్చున్నామండి. అక్కడే పులిహార ప్యాకెట్ నేను చేసిన పొంగల్ ఉంది కదండి, ప్రసాదం అయితే తిని లోపల గుళ్ళోనే తినేసి వచ్చేటప్పుడు ఇక అక్కడ గుళ్ళో షాప్ ఉందండి. ఫోటోలన్నీ అమ్ముతున్నారు. కుసేపు అక్కడ నుంచొని చూశాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అమ్మవారి చీరలన్నీ పెట్టి అమ్ముతున్నారండి. అమ్మవారికి చీరలు పెడతారు కదా, ఆ చీరలన్నీ తీసి మళ్ళీ అక్కడ పెట్టి అమ్ముతున్నారు. అవి కాసేపు చూశాను. మళ్ళీ పటాల దగ్గరికి వచ్చి అక్కడ అన్నీ చూసేసరికి నాకు ఒక పటం అయితే బాగా నచ్చిందండి. చాలా చాలా బాగా నచ్చింది. అయితే ఇక అది తీసుకొని అది అయితే కొనుక్కున్నాను. ఒక్కటే కొనుక్కున్నానండి. ఇంక నేను షాపింగ్ అనేది నేను ఏమీ చేయలేదు. ప్రతి సంవత్సరం వస్తానే ఉంటా కదా అని చెప్పి నేనేం షాపింగ్ చేయలేదు, ఏమీ కొనలేదు కూడా. ఆ ఒక్క పటం కూడా మా ఆయన్ని అడిగితే అదొక్కటైతే కొనిపెట్టాడండి. కొనిపెడితే తీసుకొని వచ్చాను. ఇక కదండి, పటం అది కొనుక్కొని దేవుడు అమ్మవారి పటం అయితే కొనుక్కొని బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే 11 అయిందండి టైం. రాగానే బస్సు అయితే ఉంది. గుడి దగ్గరే ఉంటాయండి బస్సులు కూడా. గుడి దగ్గరే ఆగుతాయి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. గుడి దగ్గరే ఉంటాయి అనమాట బస్సులు. ఇక మేము బయటికి రాగానే బస్సు కూడా ఉంది. ఇక అయితే కూర్చున్నామండి. మేము 11ంటికి కూర్చుంటే విజయవాడ వెళ్ళేసరికి 1 గంట అయిందండి. ఖచ్చితంగా ఇప్పుడే చూశాను నేను టైం. బస్సు ఎక్కినాక టైం చూసుకున్నాను, దిగేటప్పుడు టైం చూశాను. ఖచ్చితంగా 1 గంట అయిందండి. ఇక మేము విజయవాడలోనే భోజనం చేసేసామండి. అక్కడ వీడియో అనేది నేను ఏం షేర్ చేయాల, ఎందుకంటే ఈ బస్సులో ఆ ఎండకి వెళ్ళి మళ్ళీ ఉండి ఆ వీడియో తీయాలంటే నాకు తీయాలనిపించలేదు, తీయలేదు కూడా. ఇక అదండి, ఇక్కడ వీడియోలో చెప్దాలే మీకు అని చెప్పి నేను ఇక వీడియో తీయలేదండి. ఇక అదండి, మేము ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా 4 అయ్యింది కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోని షేర్ చేసిద్దండి. ప్లీజ్ నాకు చేసే సపోర్ట్ మీరు అదేనండి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి.